సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏంటంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఈ 3 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రతి ఒక్కటి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఆల్రెడీ మన ఛానల్‌లో యూనిట్ వైస్‌గా వీడియోస్ పోస్ట్ చేసిన. చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం యూనిట్ 4 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. సో యూనిట్ 4లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా అర్థమవుతది. ఓకేనా? సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి మిస్ అవ్వరు. ఓకేనా? సో ఇప్పుడు ఎస్ఏ టైప్ క్వెషన్స్ లో ఫస్ట్ క్వెషన్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్ ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ ద కాంపిటీషన్ లా ఇన్ ఇండియా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకు? కాంపిటీషన్ లా ఇన్ ఇండియా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్ చూద్దాం. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి. కాంపిటీషన్ లా ఈస్ ఎ లా దట్ ప్రమోట్స్ ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ అండ్ ప్రివెంట్స్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ మోనోపోలీస్. సో ఇక్కడ ఏంటి? కాంపిటీషన్ లా అంటే బిజినెస్ మధ్య ఫెయిర్ కాంపిటీషన్ మెయింటైన్ చేయడానికి ఉన్న లా అన్నమాట. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలంటే ఒక బిజినెస్ అన్‌ఫెయిర్ గా మార్కెట్ ని కంట్రోల్ చేయకుండా కస్టమర్స్ కి ఫెయిర్ చాయిసెస్ ఉండేలా ఈ లా అనేది హెల్ప్ చేస్తుంది. అట్లా. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాంపిటీషన్ లా. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రమోట్ ఫెయిర్ కాంపిటీషన్. సో ఇది బిజినెస్ మధ్య హెల్తీ కాంపిటీషన్స్ ఉండేలా చూస్తుందన్నమాట. సో బిజినెసెస్ అన్‌ఫెయిర్ మెథడ్స్ ని యూజ్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది. కంపెనీస్ బెటర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ప్రివెంట్ మోనోపోలీ. సో ఇక్కడ ఏంటంటే మోనోపోలీ అంటే ఒక కంపెనీ మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ కంట్రోల్‌లో కంప్లీట్ కంట్రోల్‌లో ఉండడం. సో కాంపిటీషన్ లా ఒక కంపెనీ మార్కెట్ మొత్తం కంట్రోల్ చేయకుండా చూస్తుందన్నమాట. సో మోనోపోలీని ప్రివెంట్ చేస్తుంది. స్ట్రాంగ్ కంపెనీని తన పవర్ నుండి అన్‌ఫెయిర్‌గా యూజ్ చేయకుండా చూస్తుందన్నమాట. అట్లా. నెక్స్ట్ ఏంటి? ప్రొడక్ట్ కన్స్యూమర్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటి? కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కన్స్యూమర్స్ కి బెటర్ ప్రొడక్ట్స్, బెటర్ క్వాలిటీ అండ్ ఫెయిర్ ప్రైసెస్ దొరికే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫెయిర్ ప్రైసెస్ కి హెల్ప్ చేస్తుంది. ప్రొడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కన్స్యూమర్స్ కి మోర్ చాయిసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ అంటే బిజినెస్ మధ్య కాంపిటీషన్ ఉంటే కంపెనీస్ బెటర్ గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాయి. న్యూ ఐడియాస్ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ ఎంకరేజ్ చేస్తాయి. సో బిజినెస్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డబల్ సిఐ, సిసిఐ అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో సిసిఐ అంటే ఇండియాలో కాంపిటీషన్ ని మానిటర్ అండ్ కంట్రోల్ చేసే మెయిన్ అథారిటీ అనమాట. అన్ఫేర్ కాంపిటీషన్ ప్రాక్టీసెస్ ని చెక్ చేస్తుంది. యాంటీ కాంపిటేటివ్ యాక్టివిటీస్ ని ప్రివెంట్ చేస్తుంది. అట్లా. సో సెకండ్ వన్ చూసుకుంటే యాంటీ కాంపిటేటివ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ కొన్ని బిజినెసెస్ కలిసి ప్రైస్ ఫిక్స్ చేయడం ఆర్ మార్కెట్ షేర్ చేసుకోవడం వల్ల కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఈ టైప్ ఆఫ్ అన్ఫేర్ అగ్రిమెంట్స్ ని లా ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ప్రైస్ ఫిక్సింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. మార్కెట్ షేరింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. అట్లా. థర్డ్ వన్ వచ్చేసి అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ అంటే ఏంటి? ఒక కంపెనీ మార్కెట్ లో వెరీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ ని అన్ఫేర్ గా యూజ్ చేయకుండా లా చూస్తుంది. మార్కెట్ పవర్ మిస్యూజ్ ని ప్రివెంట్ చేస్తుంది. అదర్ బిజినెసెస్ కి ఫేర్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ కాంబినేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ బిగ్ కంపెనీస్ మెర్జ్ అవ్వడం వల్ల ఆర్ ఒక కంపెనీ వేరే కంపెనీని అక్వైర్ చేయడం వల్ల మార్కెట్ లో టూ మచ్ కంట్రోల్ రావచ్చు అనమాట. సో అందుకని ఇంపార్టెంట్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ని చెక్ చేస్తారు. మెర్జర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అక్విజిషన్స్ ని మానిటర్ చేస్తుంది. మోనోపోలీ క్రియేట్ అవ్వకుండా చూస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటీషన్ లా. సో ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ? ఇది చూద్దాం. ఇక్కడ కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేస్తది. ఫెయిర్ ట్రేడ్ ని ఎంకరేజ్ చేస్తది. మోనోపోలీని ప్రివెంట్ చేస్తది. అలాగే ఎకనామిక్ డెవలప్‌మెంట్ ని సపోర్ట్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఏంటి? సో సెకండ్ క్వెషన్ చూసుకుంటే వాట్ యూ మీన్ బై ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ? ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ ఇండియన్ యాక్ట్స్ ఎనెక్టెడ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇక్కడ క్వెషన్‌లో ఏమడుగుతుందంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో మన ఇండియాలో అవి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్ చూసుకుందాం. డెఫినిషన్ ఏంటి ఇక్కడ? Intellectual property refers to creation of human mind such as inventions, designs, literary works and trademarks that are protected by law. అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మనిషి హ్యూమన్ బీయింగ్ క్రియేట్ చేసిన న్యూ ఐడియాస్ ఆర్ క్రియేషన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్వెన్షన్స్, డిజైన్స్, బుక్స్, మ్యూజిక్స్, బ్రాండ్ నేమ్స్ అండ్ లోగోస్. సో లా వచ్చేసి ఈ క్రియేషన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదర్స్ వాటిని పర్మిషన్ లేకుండా కాపీ చేయకుండా ఉంటారనమాట. అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐపీఆర్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐపీఆర్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ ఇన్వెన్షన్. ఏంటి ఇక్కడ? న్యూ ఐడియాస్ అండ్ ఇన్వెన్షన్స్ ని ప్రొటెక్ట్ చేయడం. సో న్యూ ఇన్వెన్షన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. క్రియేటివిటీకి రివార్డ్ ఇస్తుంది. అదర్స్ కాపీ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ ఏంటి? న్యూ ఐడియాస్ ఇన్వెన్షన్ వల్ల బిజినెస్ అనేది గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్
ఎంకరేజ్ చేస్తుంది. ఇండస్ట్రీస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ ఇన్వెన్షన్స్ క్రియేట్ చేసిన పర్సన్‌కి లీగల్ ఓనర్‌షిప్ అనేది ఉంటుంది. పర్మిషన్ లేకుండా యూజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇన్వెస్టర్స్‌కి ఫెయిర్ బెనిఫిట్ దొరికేలా హెల్ప్ చేస్తుంది. ఇన్వెస్టర్స్‌కి ఫెయిర్ బెనిఫిట్ దొరికేలా హెల్ప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి ఎంకరేజ్ క్రియేటివిటీ. సో ఇక్కడేంటి పీపుల్స్ న్యూ ఐడియాస్ అండ్ క్రియేషన్స్ డెవలప్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. క్రియేటివిటీని మోటివేట్ చేస్తుంది. న్యూ టెక్నాలజీ డెవలప్ చేయడానికి డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటేందంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇండియన్ యాక్ట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఐపీఆర్. సో ఏమేమి యాక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పేటెంట్ యాక్ట్ 1970. న్యూ ఇన్వెన్షన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇన్వెంటర్స్ కి పేటెంట్ రైట్స్ ఇస్తుంది. అదర్స్ కాపీ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ యాక్ట్ 1957. సో బిజినెస్ బ్రాండ్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యూజ్ అవుతుంది అన్నమాట ఈ లా. ఓకేనా లైక్ ఈ యాక్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి బ్రాండ్ నేమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. లోగోస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాండ్ మిస్యూజ్ ని ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే తెలుసా మీకు ఇక్కడ మనకు కొన్ని ప్రొడక్ట్స్ పైన టిఎం అని చెప్పేసి ఉంటుంది చిన్న రౌండ్ సర్కిల్లో. చూసారు ఎప్పుడన్నా మీకు కొన్ని బ్రాండ్స్ పైన కానీ కొన్ని థింగ్స్ కొన్ని లోగోస్ పైన ఇట్లా సిఆర్ టిఎం అని చెప్పేసి ఉంటుంది. చూసి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఏదైనా మీ దగ్గరలో ఏదైనా ప్రొడక్ట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవే కాపీరైట్స్ అంటారు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. అట్లా. సో థర్డ్ వన్ వచ్చేసి ట్రేడ్ మార్క్స్ అనమాట. ఏంటి ట్రేడ్ మార్క్స్ యాక్ట్ వచ్చేసి 1999 లో స్టార్ట్ చేసారు. సో బిజినెస్ బ్రాండ్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్రాండ్ నేమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. లోగోస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రాండ్ మిస్యూజ్ ని ప్రివెంట్ చేస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి డిజైన్స్ యాక్ట్ 2000. సో ఏంటి ఇక్కడ ప్రొడక్ట్స్ ని ఉన్న స్పెషల్ డిజైన్ ఆర్ అపిరెన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొడక్ట్ డిజైన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాపీయింగ్ ఆర్ ఇమిటేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్ వన్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ 1999. సో ఏంటి ఒక పర్టికులర్ ప్లేస్ కి ఫేమస్ అయిన ప్రొడక్ట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. రీజినల్ ప్రొడక్ట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. లోకల్ ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేస్తుంది. ఫేక్ ప్రొడక్ట్స్ ని ప్రివెంట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్ చూసుకుంటే ఏంటి ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తుంది. క్రియేటర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేస్తుంది. బిజినెస్ కాంపిటేటివ్నెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ వాట్ ఈస్ సైబర్ లా, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సైబర్ లాస్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద సైబర్ లాస్ ఇన్ ఇండియా. సో థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతుంది మనకు సైబర్ లా అంటే ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సైబర్ లాస్ ఏంటి, అలాగే సైబర్ లా ఎందుకు అవసరం మన ఇండియాకి అని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినేషన్ చూసుకుందాం. డెఫినేషన్ ఏంటి సైబర్ లా ఇస్ ద లా దట్ గవర్న్స్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్, ద ఇంటర్నెట్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఏంటి ఇక్కడ సైబర్ లా అంటే కంప్యూటర్స్ ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ యాక్టివిటీస్ ని కంట్రోల్ అండ్ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న లా అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ లో రాంగ్ యాక్టివిటీస్ జరగకుండా చూసి యూజర్స్ అండ్ దేర్ డాటాని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లా. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైబర్ లా తీసుకుంటే ఏంటి ఫస్ట్ వన్ ప్రివెంట్ సైబర్ క్రైమ్స్. సో ఇక్కడ ఏంటి సైబర్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఎట్లా ఆన్లైన్ లో క్రైమ్స్ జరగకుండా చూడడము, ఆన్లైన్ ఫ్రాడ్ ని కంట్రోల్ చేస్తుంది, హ్యాకింగ్ ని ప్రివెంట్ చేస్తుంది, సైబర్ అటాక్స్ ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ప్రొటెక్ట్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. సో ఏంటి ఇక్కడ ఆన్లైన్ లో ఉన్న పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయడం. సో పర్సనల్ డాటాని సేఫ్ గా ఉంచుతుంది. పర్మిషన్ లేకుండా డేటా యాక్సెస్ చేయకుండా చూస్తుంది. ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ ప్రమోట్ సేఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ సేఫ్ జరిగేలాగా ఆన్లైన్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్ ఇవి సేఫ్ గా జరిగేలాగా చూస్తుంది. అండ్ ఆన్లైన్ పేమెంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్ కి సపోర్ట్ చేస్తుంది. సేఫ్ బ్యాంకింగ్ ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ వన్ వచ్చేసి ఏముంది మనకు ప్రొవైడ్ లీగల్ ప్రొటెక్షన్. సో ప్రొవైడ్ లీగల్ ప్రొటెక్షన్ అంటే ఆన్లైన్ క్రైమ్స్ జరిగితే యూజర్స్ కి లీగల్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సైబర్ క్రిమినల్స్ కి పనిష్మెంట్ ఉంటుంది. ఇంటర్నెట్ యూజర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆన్లైన్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి టైప్స్ ఆఫ్ సైబర్ లాస్. టైప్స్ ఆఫ్ సైబర్ లాస్ లో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ లా. ఓకేనా ఏంటి ఇక్కడ కంప్యూటర్స్ అండ్ డిజిటల్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అయ్యే లా అన్నమాట. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ ని లీగల్లీ వ్యాలిడ్ చేస్తుంది. ఈ కామర్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి డేటా ప్రొటెక్షన్ లా. డేటా ప్రొటెక్షన్ లా అంటే ఏంటి ఇక్కడ పీపుల్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని అండ్ డాటాని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే లా అనమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. డేటా మిస్యూజ్ ని ప్రివెంట్ చేస్తుంది. ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సైబర్ క్రైమ్ లా అంటే ఇక్కడ సో ఇక్కడ సైబర్ క్రైమ్ లా వచ్చేసి ఇంటర్నెట్ లో జరిగే క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యే లా అనమాట. హ్యాకింగ్ ని డీల్ చేస్తుంది. ఐడెంటిటీ థెఫ్ట్ ని ప్రివెంట్ చేస్తుంది. ఆన్లైన్ ఫ్రాడ్ ని కంట్రోల్ చేస్తుంది. అట్లా. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ కామర్స్ లా ఏంటి ఇక్కడ ఈ కామర్స్ లా వచ్చేసి ఏం చేస్తుంది మనకు సో ఈ కామర్స్ లా వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆన్లైన్ బయింగ్ సెల్లింగ్ ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అయ్యే లా అనమాట. ఆన్లైన్ బిజినెసెస్ ని
కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ని రికగ్నైజ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ నీడ్ ఫర్ సైబర్ లాస్ ఇన్ ఇండియా. అసలు సైబర్ లాస్ మన ఇండియాలో దేనికి అవసరం చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ ఇంటర్నెట్ యూజేజ్. ఇంటర్నెట్ ని యూజేజ్ పెరిగిన కొద్దీ ఆన్లైన్ రిస్క్లు కూడా పెరుగుతున్నాయి. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, డిజిటల్ కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అయింది, సైబర్ రిస్క్లు అనేది ఇంక్రీజ్ అయ్యాయి. అందుకని మనకు ఈ లాస్ అనేది అవసరం. నెక్స్ట్ ఏంటి, రైజ్ ఇన్ సైబర్ క్రైమ్స్. సో ఏంటి ఇక్కడ మనకు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రైజ్ అయిపోయినాయి. హ్యాకింగ్, ఆన్లైన్ ఫ్రాడ్, ఐడెంటిటీ థెఫ్ట్, ఫినాన్షియల్ క్రైమ్స్ ఇవన్నీ వచ్చేసి చాలా పెరిగిపోతున్నాయి. అందుకని మనకు సైబర్ లాస్ అవసరం. నెక్స్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ డిజిటల్ ఎకనామీ. ఇక్కడ ఏంటి ప్రొడక్షన్ ఆఫ్ డిజిటల్ ఎకనామీ అంటే, సో ఆన్లైన్ బిజినెస్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ని సేఫ్ గా మెయింటైన్ చేయడానికి సైబర్ లాస్ అనేది ఇంపార్టెంట్. సో డిజిటల్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తుంది, ఆన్లైన్ బ్యాంకింగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ కామర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అట్లా. ఫోర్త్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ ఏంటి ఇక్కడ, గవర్నమెంట్ అండ్ ఇంపార్టెంట్ నేషనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ లాస్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, సైబర్ టెరిటోరిజం ని ప్రివెంట్ చేస్తుంది, అండ్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ని సేఫ్ గా ఉంచుతుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ కన్స్యూమర్ కౌన్సిల్స్ అండ్ రిడ్రెసల్ మిషనరీ ఇండియా అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అండ్ స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ కన్స్యూమర్ కౌన్సిల్ ఇన్ ఇండియా. అంటే ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ క్వశ్చన్ మంచి అర్థం చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, కన్స్యూమర్ కౌన్సిల్స్ అండ్ రిడ్రెసల్ మిషన్ ఇన్ ఇండియా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ దీని గురించి, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ కన్స్యూమర్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా దీని గురించి. సో మొత్తం 4 టాపిక్లు ఉన్నాయి. 4 టాపిక్లు మంచిగా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూసుకుంటే, కన్స్యూమర్ కౌన్సిల్స్ ఆర్ స్టాట్యుటరీ బాడీస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్. ఏంటి ఇక్కడ కన్స్యూమర్ కౌన్సిల్స్ అంటే, ఇక్కడ కన్స్యూమర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ క్రియేట్ చేసిన బాడీస్ అన్నమాట. సో మెయిన్ ఏం ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కన్స్యూమర్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అట్లా. ఓకేనా. సో ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. అంటే ఏంటి ఇక్కడ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కన్స్యూమర్స్ కోసం వర్క్ చేస్తుంది, కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ కి కన్స్యూమర్ పాలసీస్ గురించి సజెషన్ ఇస్తుంది, అలాగే కన్స్యూమర్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. అంటే ఏంటి ఇక్కడ, ఇది స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కన్స్యూమర్స్ కోసం వర్క్ చేస్తుంది, స్టేట్ లో కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కన్స్యూమర్ వెల్ఫేర్ ని ప్రమోట్ చేస్తుంది, కన్స్యూమర్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ని మానిటర్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్. ఏంటి ఇక్కడ, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే ఏంటి ఇక్కడ, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో కన్స్యూమర్స్ కోసము వర్క్ చేస్తుంది, లోకల్ కన్స్యూమర్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, కన్స్యూమర్ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తుంది, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ ఏంటి, కన్స్యూమర్ రిడ్రెసల్ మిషనరీ. అంటే ఏంటి ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి రిడ్రెసల్ మిషనరీ అంటే కన్స్యూమర్ కాంప్లైంట్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఉన్న సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్. అంటే ఏంటి ఇక్కడ, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ అంటే ఇది కన్స్యూమర్ కాంప్లైంట్స్ సాల్వ్ చేసి ఫస్ట్ లెవెల్ అనమాట. కన్స్యూమర్ కంప్లైంట్స్ ఇది కన్స్యూమర్ కాంప్లైంట్స్ సాల్వ్ చేసి ఫస్ట్ లెవెల్ అనమాట. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంప్లైంట్స్ ని హ్యాండిల్ చేస్తుంది, క్విక్ గా డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ కన్స్యూమర్స్ కి కంపెన్సేషన్ అనేది ఇవ్వచ్చు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్టేట్ కన్స్యూమర్ కమిషన్. స్టేట్ కన్స్యూమర్ కమిషన్ అంటే ఏంటి ఇక్కడ, ఇది స్టేట్ లెవెల్లో కాంప్లైంట్స్ అండ్ అపీల్స్ ని హ్యాండిల్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కమిషన్ డెసిషన్స్ మీద అపీల్స్ వింటుంది, అండ్ హైయర్ వాల్యూ కాంప్లైంట్స్ ని హ్యాండిల్ చేస్తుంది, కన్స్యూమర్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏమిటి, నేషనల్ కన్స్యూమర్ కమిషన్. సో నేషనల్ కన్స్యూమర్ కమిషన్ ఏంటి, ఇది కన్స్యూమర్ కాంప్లైంట్స్ కి హైయెస్ట్ లెవెల్ కమిషన్ అనమాట. ఇక్కడ స్టేట్ కమిషన్ డెసిషన్స్ మీద అపీల్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇంపార్టెంట్ కన్స్యూమర్ కేసెస్ ని డిసైడ్ చేస్తుంది, కన్స్యూమర్ లెవెల్లో కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ కన్స్యూమర్ కౌన్సిల్స్ తీసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ, ప్రొటెక్ట్ కన్స్యూమర్ రైట్స్. అంటే ఏంటి ఇక్కడ, కన్స్యూమర్స్ ని అన్ఫేర్ ట్రీట్మెంట్ అండ్ ఎక్స్ప్లోయిటేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, ఎక్స్ప్లోయిటేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సో కన్స్యూమర్ ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేస్తాయి, ఫుల్ ట్రీట్మెంట్ ఉండేలా చూస్తాయి అనమాట, లైక్ ఫేర్ ట్రీట్మెంట్ ఉండేలా చూస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కన్స్యూమర్ అవేర్నెస్. ఏంటి ఇక్కడ కన్స్యూమర్ అవేర్నెస్ అంటే, సో కన్స్యూమర్స్ వల్ల రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి, కన్స్యూమర్ రైట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, బెటర్ డెసిషన్ తీసుకునేలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పాలసీ సజెషన్స్. సో ఇక్కడ పాలసీ సజెషన్స్ ఇవ్వడం ఏంటి, కన్స్యూమర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి, లైక్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్స్ కి సజెషన్స్ ఇవ్వడం, గవర్నమెంట్ కి అడ్వైస్ ఇస్తాయి, కన్స్యూమర్ లాస్ ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ అనేది ఇస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్రమోట్ ఫేర్ ట్రేడ్ అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ చూడండి, బిజినెసెస్
ఫెయిర్‌గా కస్టమర్‌తో డీల్ చేసేలా ఎంకరేజ్ చేయడం అన్నమాట. సో, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్‌ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. హెల్తీ కాంపిటీషన్‌ని సపోర్ట్ చేస్తాయి. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్స్యూమర్ కౌన్సిల్స్ చూసుకుంటే ఏంటి? కన్స్యూమర్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. కన్స్యూమర్ డిస్ప్యూట్స్‌ని సాల్వ్ చేస్తాయి. అవేర్‌నెస్‌ని ప్రమోట్ చేస్తాయి. కన్స్యూమర్ వెల్‌ఫేర్‌ని స్ట్రెంథెన్ చేస్తాయి. అట్లా. లాస్ట్ క్వెషన్ చూద్దాం. ఏంటి ఫిఫ్త్ వన్. ఇక్కడ డిఫైన్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అలాగే ఎక్స్‌ప్లెయిన్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఇన్ డీటెయిల్. సో, ఏమడుగుతుంది మనకు? కన్స్యూమర్ ప్రొటెక్షన్ గురించి చెప్పమంటుంది. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దాని గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. ఆ యాక్ట్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినిషన్ చూసుకోవాలి యాస్ యూజువల్‌గా. ఏంటి? ఇక్కడ చూడండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఏందో చూద్దాం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సేఫ్‌గార్డింగ్ కన్స్యూమర్ అగైన్స్ట్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, డిఫెక్టివ్ గూడ్స్ అండ్ డెఫిషియెంట్ సర్వీసెస్. అంటే ఏంటి ఇక్కడ? కన్స్యూమర్ ప్రొటెక్షన్ అంటే కన్స్యూమర్స్‌ని అన్‌ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్ అండ్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ అండ్ పూర్ సర్వీసెస్ నుండి ప్రొటెక్ట్ చేయడం. సో, ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 చూసుకుందాం. ఓకేనా? ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ కన్స్యూమర్ రైట్స్. ఏంటి ఇక్కడ? కన్స్యూమర్స్‌కి వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ అవ్వడానికి ఈ యాక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. కన్స్యూమర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫెయిర్ ట్రీట్‌మెంట్ ఉండేలా చూస్తుంది. లీగల్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ప్రమోట్ ఫెయిర్ ట్రేడ్. ప్రమోట్ ఫెయిర్ ట్రేడ్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి. బిజినెసెస్ కస్టమర్‌తో ఫెయిర్‌గా డీల్ చేయాలా చూస్తుంది. డీల్ చేసేలా చూస్తుందన్నమాట. అండ్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్‌ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే బిజినెస్ ట్రాన్స్‌పరెన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఫెయిర్ కాంపిటీషన్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? క్విక్ డి క్విక్ డిస్ప్యూట్ రిజల్యూషన్. అంటే ఏంటి ఇక్కడ? క్విక్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఇక్కడ చూడండి. కన్స్యూమర్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంప్లెయింట్‌ని ఫాస్ట్‌గా సాల్వ్ చేయడానికి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కన్స్యూమర్ కమిషన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలాగే కంప్లెయింట్స్‌ని క్విక్‌లీ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జస్టిస్ ఈజీగా దొరికేలా చూస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి? కన్స్యూమర్ అవేర్‌నెస్. ఏంటి ఇక్కడ? కన్స్యూమర్స్‌కి వాళ్ళ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి నాలెడ్జ్ ఇవ్వడం. కన్స్యూమర్స్ రైట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. స్మార్ట్‌గా ప్రొడక్ట్స్ చూస్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. కన్స్యూమర్ అవేర్‌నెస్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఏంటి ఇక్కడ ఫీచర్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. డబుల్ సిపిఏ. డబుల్ సిపిఏ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి. సీసీపీఏ అంటే కన్స్యూమర్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసే మెయిన్ అథారిటీ అన్నమాట. ఇక్కడ అన్‌ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. డిఫెక్టివ్ ప్రొడక్ట్స్‌ని రీకాల్ చేయగలుగుతది. అలాగే పెనాల్టీస్‌ని ఇంపోజ్ చేయగలుగుతది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ లయబిలిటీ. ప్రొడక్ట్ లయబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? డిఫెక్టివ్ ప్రొడక్ట్ వల్ల కన్స్యూమర్‌కి లాస్ అలాగే ఇంజ్యూరీ వస్తే రెస్పాన్సిబుల్ పర్సన్ కంపెనీకి కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. సో, మ్యానుఫ్యాక్చరర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే కన్స్యూమర్ కాంపెన్సేషన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అలాగే ప్రొడక్ట్ సేఫ్టీని ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఈ కామర్స్ ప్రొడక్షన్. ఈ కామర్స్ ప్రొడక్షన్ అంటే ఏంటి ఇక్కడ? ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే కన్స్యూమర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ ప్రొవిజన్స్ ఇస్తాయన్నమాట. ప్రొవిజన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ఆన్‌లైన్ సెల్లర్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. డిజిటల్ కన్స్యూమర్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఫోర్త్ వన్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. అంటే ఏంటి ఇక్కడ? కన్స్యూమర్ కంప్లెయింట్స్ సాల్వ్ చేయడానికి 3 లెవెల్స్‌లో కమిషన్స్ అనేటివి ఉంటాయి. డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్. ఇవి కన్స్యూమర్ కంప్లెయింట్స్ అండ్ డిస్ప్యూట్స్‌ని సాల్వ్ చేస్తాయి. అట్లా. నెక్స్ట్ మీడియేషన్. మీడియేషన్ అంటే ఏంటి ఇక్కడ? మీడియేషన్ అంటే కోర్ట్ టైప్ లాంగ్ ప్రాసెస్‌కి వెళ్ళకుండా డిస్కస్ ద్వారా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడం. టైమ్ సేవ్ అవుతుంది. లీగల్ ఎక్స్‌పెన్సెస్ తగ్గుతాయి. ప్రాబ్లమ్ పీస్‌ఫుల్‌గా సాల్వ్ అవుతది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి రైట్స్ టు సేఫ్టీ. రైట్ టు సేఫ్టీ అంటే ఏంటి ఇక్కడ? డేంజరస్ ఆర్ హార్మ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నుండి ప్రొటెక్షన్ పొందడం అన్నమాట. ఓకే. అవే పొందే రైట్ ఉంటదన్నమాట ఇక్కడ కన్స్యూమర్స్‌కి. అట్లా. నెక్స్ట్ ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రొడక్ట్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ అన్నమాట. ప్రైస్, క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్. అండ్ రైట్ టు చూస్. రైట్ టు చూస్ అంటే ఏంటి ఇక్కడ? సో, డిఫరెంట్ ప్రొడక్ట్స్‌లో కన్స్యూమర్ తన చాయిస్ ప్రకారం సెలెక్ట్ చేసుకునే రైట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? రైట్ టు బి హియర్డ్. అంటే ఏంటి ఇక్కడ? కన్స్యూమర్ కంప్లెయింట్ ఆర్ ప్రాబ్లమ్‌ని కన్సర్న్డ్ అథారిటీ కన్సిడర్ చేయాలి. అట్లా. నెక్స్ట్ ఏంటి? రైట్ టు సీక్ రిడ్రెసల్. అంటే ఏంటి ఇక్కడ? ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంప్లెయింట్ ఫైల్ చేసి కంపెన్సేషన్ ఆర్ సొల్యూషన్ సీక్ చేయగలిగే రైట్ ఉంటదన్నమాట. అట్లా. నెక్స్ట్ రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఇక్కడ? కన్స్యూమర్స్‌కి వాళ్ళ రైట్స్ గురించి తెలుసుకునే అండ్ అవేర్‌నెస్ పొందే రైట్ ఉంటదన్నమాట. అట్లా. సో, ఇప్పుడు కంక్లూజన్ చూసుకుంటే ఓవరాల్‌గా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మెయిన్ ఎయిమ్ కన్స్యూమర్స్‌ని ప్రొటెక్ట్ చేయడం, ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఎంకరేజ్ చేయడం అండ్ కన్స్యూమర్ కంప్లెయింట్స్‌కి క్విక్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయడం. సో, ఏంటంటే ఈ యూనిట్ నుంచి మొత్తం 5 క్వెషన్స్ కంప్లీట్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకోటేంటంటే మీ ఫ్రెండ్స్‌తోని కూడా షేర్ చేయండి వీడియోస్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. బెనిఫిట్ అయితరు. ఓకేనా? సో, ఇంకోటేందంటే ఇంకొక జస్ట్ లాస్ట్ యూనిట్ మిగిలింది. ఆ యూనిట్ అయిపోయిన తర్వాత షార్ట్ టైప్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.